సారగ్రాహి శంకరుడు. ఆయనకి తెలుసు ఎవరి హృదయంలో ఏ భక్తి మకరందం ఉందో. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ భృంగిచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషురాచాదృత సత్పక్షస్వమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే మనసనబడేటటువంటి పుష్పమునందు భక్తి అన్న మకరందము నిండిపోతే సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి వచ్చి తుమ్మెదగా దాని మీద తిరిగి ఆ మకరంద పానం చేయడం కోసం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా వాలి తాగుతూనే ఉంటాడు. పువ్వులో మకరందం అయిపోతుంది, తుమ్మిది వెళ్ళిపోతుంది. ఇక్కడ మకరందం ఊరుతూనే ఉంటుంది. వాడికి ఏది చేసినా ఏది విన్నా ఎప్పుడూ శివుడు జ్ఞాపకానికి వస్తుంటాడు. ఏవేవో కొత్త ఆలోచనలు వస్తుంటాయి దుర్జటికి వచ్చినట్టు. ఇప్పుడు శ్రీకాళహస్తిలో నమస్కారం పెట్టి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. శ్రీకాళహస్తిలో దూర్జటిలా ప్రశ్న వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, శివుడితో మాట్లాడేవాళ్ళు. నాకు అనుమానం వచ్చిందండి, శంకరుణ్ణి అడగాలి ఒకసారి అని గుళ్ళో ఏమోలో కూర్చుని శివ నాకు అనుమానం వచ్చింది పవమానాచన పన్నగ